శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 7/11/2025. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము వారము శుక్రవారము తిథి విధియ మధ్యాహ్నం 2:28 వరకు విధి తిథి ఉండి తదుపరి తది తిథి వస్తుంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఉదయం 6:58 వరకు కృత్తికా నక్షత్రం ఉండి తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:48 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం వస్తుంది. యోగం పరిఘయోగం. రాత్రి 2 గంటల వరకు పరిఘయోగం ఉండి తదుపరి శివయోగం వస్తుంది. కరణం గరిజకరణం. సాయంత్రం 4:17 వరకు గరిజకరణం ఉండి తదుపరి వనిజకరణం వస్తుంది. వర్జం రాత్రి 9:52 ప్రారంభమై 11:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 ప్రారంభమై 9:12 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 ప్రారంభమై 1:12 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం తెల్లవారుజామున 4:18 ప్రారంభమై 6:49 వరకు ఉంటాయి. తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:21 ప్రారంభమై 3:50 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 10:18 ప్రారంభమై 11:44 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 4:30 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 5:29 సూర్యుడు సంచరించేటటువంటి రాశి తులారాశిలోను, చంద్రుని యొక్క సంచారం వృషభ రాశిలోను జరుగుతుంది. ఈరోజు పడమర వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు పడమర వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా మీరు ఎవరైతే నమ్మారో, ఎవరైతే నమ్మించి మిమ్మల్ని పనులు చేయించుకుంటున్నారో వారి వలన కొద్దిగా నమ్మక ద్రోహము అనేటటువంటిది ఏర్పడే పరిస్థితి. అనవసరమైనటువంటి ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు పెరగడం, సంబంధం లేని విషయాల నిమిత్తంగా ఏ విధానంలో చూసినా సరే ఎవరికి కూడా మీరు ఖర్చు పెట్టినటువంటి రూపాయి అనవసరంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, ప్రతి పనిలోనూ కూడా ధనాన్ని ఖర్చు చేస్తే తప్ప అనుకూలత అనేటటువంటిది లేకపోవడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా చికాకులు, ఈరోజు మీకు ఆదాయానికి మించి ఖర్చులు చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి పని యందు కానీ, చేస్తున్నటువంటి వ్యాపారం యందు కానీ అంతంత మాత్రంగా సాగేటటువంటివి, పనుల యందు ఆలస్యంగా ఉండేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా చికాకులు కూడా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి వదిలేస్తున్నాను అని అనుకోవద్దు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే పెద్దవిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఆర్థికంగా ఆరోగ్యం మీద ముందు శ్రద్ధ అనేటటువంటిది పెట్టవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, శత్రుమూలకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సహచరులతోటి మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతాయి. కొత్త రకమైనటువంటి సమస్యల వలన మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు, పని ఒత్తిడి పెరిగిపోవడం లాంటివి జరుగుతాయి. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి తక్కువ, అకారణంగా గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మీకు ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ దత్తాత్రేయ హృదయాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయంలో దర్శనం చేసుకుని స్వామివారికి కొద్దిగా అభిషేకాది కార్యక్రమాలు చేయించడం వలన 27 ప్రదక్షిణాలు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన
ప్రధానంగా ఈరోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే చేద్దాము అని అనుకుంటున్నారో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి యాత్ర గురించి ఆలోచిస్తున్నారో అటువంటివన్నీ కూడా అనుకూలించేటటువంటి విధంగా ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆర్థికంగా అభివృద్ధిని చెందేటటువంటి విధంగా ఈరోజు మీకు నడుస్తుంది అని చెప్పొచ్చు. ఈరోజు వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మంచి లాభదాయకమైనటువంటి స్థితిని, అనుకూలతలను, కీర్తి ప్రతిష్టలను చేకూర్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి యోగదాయకంగాను, ఆదాయ వృద్ధిదాయకంగాను, ఆరోగ్యం అనుకూలమైనటువంటి విధానంగాను ఉండేటటువంటి అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఎటువంటి పనినైనా సరే నేను చెయ్యలేను అనేటటువంటి మాట ఈరోజు మీ నోట ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. అంతా ధైర్యంగా ఏ పనినైనా సరే చేసేటటువంటి దానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఈరోజు మీరు నిరూపించుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి సరదాగా కాలక్షేపం చేయడమే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి మీకు సరైనటువంటి సమయానికి అందడం, తద్వారా మీరు చేద్దామనుకున్నటువంటి పనికి చేయూతగా ఉండేటటువంటి విధంగా ఉండేటటువంటి పనులు కలిసి రావడం అనేటటువంటిది స్నేహితుల నుంచి వస్తుంది. విశేషమైనటువంటి విధంగా వాహన సౌఖ్యము అనేటటువంటిది లభ్యమవుతుంది. కొన్ని అనుకోనటువంటి వ్యవహారాల్లో మీకు సంబంధం లేని విషయం నిమిత్తంగా కొంత ఆర్థికంగా లాభదాయకమైనటువంటి స్థితి, అంటే అనుకోని ధనాన్ని సంప్రాప్తమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది స్త్రీలలో విశేషంగా కనిపిస్తుంది. చదువుకునేటటువంటి విద్యార్థులు చదువు విషయం నిమిత్తంగా చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటారు. విలువైనటువంటి వస్తువుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి శ్రీ ఆంజనేయ మంగళాష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా హనుమంతుని దేవాలయంలో సింధూరంతో, తమలపాకులతోటి అర్చన, పూజాది కార్యక్రమాలు చేయించుకుని ప్రసాదాన్ని స్వీకరించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా గౌరవ మర్యాదల విషయంలో కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఏదో తెలియనటువంటి భయము, ఆందోళన మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా ఉంటుంది. ప్రయాణాల వలన, అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో ఇంట్లో కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, దొంగల భయము అనేటటువంటిది పెరిగే అవకాశాలు, విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఏదో నెమ్మదిగా మందకొడిగా సాగేటటువంటి విధంగాను ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడేటటువంటి వాతావరణం, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యాత్మకమైనటువంటి స్థితి కలుగుతుంది. ప్రధానంగా పంటికి సంబంధించి, కంటికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా ఎవరిని నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టడం కానీ, భూమికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా అజాగ్రత్తగా ఉండడం కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండడం వలన ఉద్రేకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి నష్టాన్ని కొంతవరకు తగ్గించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, మనస్పర్ధలు పెరగడం, ఆలోచన సరళలు మారడం, కుటుంబంలో ఉండేటటువంటి ఆలోచనలు కొద్దిగా మానసిక ప్రశాంతత లేని జీవనాన్ని గడపడం జరుగుతుంది. ఈరోజు గృహ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా అంతంత మాత్రంగానే ఏదో రకమైనటువంటి విధంగా నడుస్తుంది తప్ప అంతగా ఉత్సాహము, ఉత్సుకత అనేటటువంటిది వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏ విధానంలో చూసినా సరే అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి పెద్దగా ఈరోజు కనిపించటం లేదని చెప్పాలి. చదువుకునేటటువంటి విద్యార్థులకు వ్యసనాల మీద ఆసక్తి, చెడు స్నేహాలు పెరగడం, చెప్పేటటువంటి మాట వినకపోవడం అనేటటువంటివి జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ భూతనాథ దశకం అనేటటువంటిది పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా
హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కానీ, లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన, కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈ రోజంతా కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు. ఇంత ఆనందాన్ని ఈ రోజు దాకా నేను పొందలేదు అనుకునేటటువంటి విధంగా, మరిచిపోలేని రోజుగా ఈరోజు మీరు గుర్తించుకునేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. స్త్రీలకు ప్రధానంగా ఇష్ట వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది అధికంగా కనిపించేటటువంటి అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన విషయం నిమిత్తంగా వాహనాన్ని నడిపేటటువంటి సమయంలో అత్యుత్సాహానికి పోకుండా కొంచెం జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా అవసరం. ఇంటి విషయాల్ని మీరు అనుకున్నటువంటి విధంగా ఇంటికి సంబంధించినటువంటి విధానంలో కానీ, లేకపోతే మీరు భవిష్యత్ కార్యాచరణ నిమిత్తంగా కానీ, లేదా మీరు పెట్టుబడుల విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, వాటి యందు అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడడం, అలాగే మీ స్థాయిని పెంచుకునేటటువంటి దానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. స్థాన చలనము అనేటటువంటిది మీరు ఎక్కడైతే కోరుకుంటున్నారో ఆ ప్రదేశానికి మారేటటువంటి అవకాశాలు చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్య ప్రయత్నాలు అనేటటువంటివి సఫలీకృతం అవుతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే నూతన వస్తు ప్రాప్తి అనేటటువంటి దాంట్లో కానీ, నూతన వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు మీరు తీసుకునేటటువంటి వాహనపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదా మీరు చేసుకునేటటువంటి రిజిస్ట్రేషన్ విషయాల నిమిత్తంగా కానీ, భూ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఏవైతే పత్రాలు ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి, ఒక పెద్దవారిదే ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారం తీసుకుని మాత్రం వారి యొక్క సలహాలు సంప్రదింపులు పాటించి మాత్రమే మీరు ఏదైనా పనిని చేయండి తప్ప, కొంచెం ఈరోజు ఉండేటటువంటి అత్యుత్సాహం కొద్దీ అన్ని విధాలా కూడా ఉన్నతంగా ఉన్నాం కదా, అన్ని విధాలా బాగుంది కదా అనే ఉద్దేశంతో సరదాగా చేద్దామనేటటువంటి దాన్ని మాత్రం ఈరోజు చేయకుండా ఉండడానికి కొంచెం ప్రయత్నం చేయండి. బంధువులతోటి స్నేహితులతోటి చాలా సరదాగా కాలాన్ని గడిపేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి మీరు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పరిస్థితులకి, ఈ రోజు నుంచి జరిగేటటువంటి పరిస్థితికి, మొన్నటిదాకా ఉన్నటువంటి బాధల నుంచి, మొన్నటిదాకా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నిన్నటిదాకా పడినటువంటి ఆర్థికపరమైనటువంటి సంక్షోభాల నుంచి బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. చేసేటటువంటి వృత్తిలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా అన్ని రంగాల వారు కూడా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థులకు చదువు విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్తగా నేను ముందుకు వెళ్ళాలి, కొత్త తరహా విధానంలో నేను ఉండాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం వారిలో కలిగి ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేటటువంటి అవకాశంగా ఈరోజు మీరు సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పొచ్చు. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలతో ఆరోగ్యం కుదుటపడేటటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ ఈ రోజు నుంచి కొంత ఆరోగ్యం కూడా కుదుటపడడం, ఆర్థిక లావాదేవీలు అనుకూలించడం, కొంత ఉపశమనం కలగడం, తద్వారా కుటుంబ సభ్యులతోటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంగా ఉండడం, కోపం తగ్గడం,
కోపం తగ్గేటటువంటి పరిస్థితులు, మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి రోజుగా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి స్థితిగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు అన్ని రంగాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అభివృద్ధి, ఆనందదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా మీరు పొందుతారు. ఈరోజు ఉండేటటువంటి పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి, ఉన్నటువంటి ఉద్యోగపరమైనటువంటి స్థలం నుంచి, లేదా ఉన్నటువంటి యోగ్యమైనటువంటి స్థాయి నుంచి స్థాన చలనాది మార్పులు అనేటటువంటివి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ విరోధాలు కలిగేటటువంటి అవకాశాలు, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విధానంలో చూసినా సరే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అంతంత మాత్రంగా ఉండడం, శారీరకంగా మానసికంగా అధికమైనటువంటి శ్రమ అనేటటువంటిది పడడం, అకారణంగా భోజనం చేయడం, అకారణంగా నిద్ర, అకాలమైనటువంటి సమయాల్లో ఈ యొక్క రోజునంతటిని కూడా గడపడం, మానసికంగా స్థిమితమైనటువంటి విధానంగా లేకపోవడం, కోపం విపరీతంగా పెరిగిపోవడం, ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉండడం, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో రోజును గడపడం అనేటటువంటిది జరుగుతుంది. సంఘంలో కూడా వ్యతిరేకత అనేటటువంటిది ఎక్కువయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఒక సుడిగుండం లాంటి వాతావరణం ఏర్పడడం. విద్యార్థుల విషయంలో అయితే కనుక చదువు మీద ఆసక్తి అంతంత మాత్రంగా ఉండడం, చదువుకునేటటువంటిది స్వల్పమైనా సరే ఏదో కష్టపడిపోతున్నాం, ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భావన కొద్దీ మీలో ఉండేటటువంటి అభిప్రాయం వలన కొన్ని ఇబ్బందులు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కనుక ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, గురువులను దర్శించడం, తల్లిదండ్రులకు పూజాది కార్యక్రమాలు, తల్లిదండ్రులను పూజించడం, వాళ్ళకి పాద నమస్కారం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన మానసికంగా ఏదో తెలియనటువంటి భయం, ఏదో జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది అనేటటువంటి అనుమానం, తత్కారణంగా పని మీద శ్రద్ధ అనేటటువంటిది చూపించకపోవడం, ఆరోగ్య విషయ నిమిత్తంగా ఉదర సంబంధమైనటువంటి అంటే కడుపుకు సంబంధించినటువంటి బాధలు, ప్రతి విషయంలోనూ కూడా అకారణంగా విరోధాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కొంతవరకు కనిపిస్తున్నా వాటిని కొన్ని ఇంట్లో ఉండేటటువంటి వాటికి, కొన్ని ఆఫీసుల్లోనూ ఉద్యోగపరమైనటువంటి సంస్థల్లో ఉన్నటువంటి దానికి మిళితం చేసి ఆలోచించుకోవడం వలన అపజయము అనేటటువంటి విధానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పర్వాలేదు అని అనిపించినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు, వ్యసనాల పరమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఆశించినంత మాత్రాన ఆశించుకున్నటువంటి దానికన్నా వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ జరిగేటటువంటి పరిస్థితులు కొంచెం ఆర్థికంగా కొద్దిగా లాభదాయకమైనటువంటి స్థితిగా ఉన్నా పెట్టేటటువంటి పెట్టుబడి విషయంలోనూ, చేస్తున్నటువంటి పనుల యందు కొద్దిగా జాగరూకత అనేటటువంటిది అవసరం. చేసేటటువంటి పనిని కొంచెం అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకుని చేయడం వలన ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండేటటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రధానంగా
విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఏ రంగం వారికైనా సరే ఈరోజు ప్రతి నిమిషము కూడా ఒక ఉద్రేకపరమైనటువంటిది, ఒక టెన్షన్ రకమైనటువంటి వాతావరణంలోనే నడుస్తూ ఉంటుంది. పనుల యందు శ్రద్ధ చూపలేకపోవడం, ఏదైతే చేద్దామనుకుంటున్నారో, ఏదైతే జరుగుతుందనుకుంటున్నారో ప్రతి విషయంలోనూ కూడా అటు కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, లేదా ఇటు సాటి ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేదా సహచరులతో అవ్వచ్చు, తరచూ చికాకులు, ఏదో రకమైనటువంటి విధానాల్లో విరోధాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి విధంగానే ఈరోజు పరిస్థితి ఉంటుంది కనుక ప్రధానంగా ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి దేవాలయం ఏదైనా ఉంటే ఆ దేవాలయంలో అమ్మవారికి సహస్రనామార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చాలా విశేషమైనటువంటి విధంగా ఈ రోజు అంతా గడుపుతారు. పరస్త్రీలు, అన్యస్త్రీ పరిచయాలు, సంఘంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడం, సరదాగా కాలక్షేపం చేద్దాము, విందు వినోద విహారయాత్రల్లో పాల్గొందాము అనుకునేటటువంటి ఆలోచన దృక్పథంతో ఈ రోజంతా కూడా చాలా ఆనందదాయకంగా గడిపేటటువంటి పరిస్థితులు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పనులు చేయడం, అలాగే సంఘంలో గుర్తింపు కలిగేటటువంటి విధానంలో ఈరోజు మీ యొక్క ప్రవర్తన సరళి అనేటటువంటిది కలగడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రధానంగా వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈరోజు చెప్పుకోవచ్చు. ధన లాభము అనేటటువంటిది కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి చికాకులు తగ్గుతాయి. దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. నలుగురికి సహాయం చేయడానికి, అలాగే చారిటీలకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఉత్సుకత, ఉత్సాహాన్ని అధికంగా చూపించేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. చేసేటటువంటి పనుల్లో, చేస్తున్నటువంటి వ్యవహారాల్లో ఏ విషయాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం అనేటటువంటిది చేయడం వలన కొంత లాభదాయకమైనటువంటి స్థితిని కూడా ఈరోజు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ప్రతి విషయంలోనూ కూడా విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి వారు అవ్వచ్చు, ఉన్నతమైనటువంటి యోగాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యత అనేటటువంటిది పెరుగుతుంది. ఇదివరకు ఉండేటటువంటి కలహాలు కానీ, ఇదివరకు ఉండేటటువంటి ఆలోచన విధానం కానీ మార్చి ఒకరి మీద ఒకరికి ఆప్యాయత, మమకారం అధికమయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైన ఉదాహరించినటువంటి సర్వశుభాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, వచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి శుక్ర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా లక్ష్మీదేవ దేవాలయాన్ని కానీ లేదా విష్ణు దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనుస్సు రాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చాలా ఆనందదాయకంగా, సంతోషకరంగా, ఆర్థికంగా కూడా మంచి పుష్టిగా ఉండేటటువంటి అవకాశాలు, గౌరవము మర్యాద అనేటటువంటిది పెరుగుతూ ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తుల స్నేహ లాభము అనేటటువంటిది కలగడం, తద్వారా అనుకూలతలు ఏర్పడడం, విశేషమైనటువంటి విజయాన్ని పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ఈరోజు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతారు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఎంతటి వారినైనా సరే శాసించగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు అనేటటువంటివి ఈరోజు మీకు కలుగుతాయి. ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అవ్వచ్చు, వ్యాపారపరమైనటువంటి విధి విధానాల్లో అవ్వచ్చు, మంచి గుర్తింపు, రాణింపు కలిగేటటువంటి అవకాశం, గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మబ్బు విడిపోయినటువంటి విధంగా విడిపోయి సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశాలుగా మారేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు.
ఇతరులకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో కానీ లేదా ఇతరులకు సంబంధించినటువంటి మాటలు లేకపోతే మీరు చేసేటటువంటి పంచాయతీల విషయం నిమిత్తంగా కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏ రంగం వారికైనా సరే ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మీకు అనిపిస్తే ఈరోజు మీరు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి ఒక 4 ప్రదక్షిణాలు 4 గుంజీలు తీసి బెల్లాన్ని అలాగే గరికపోచల్ని స్వామివారికి సమర్పించి గణనాయక అష్టకాన్ని మీరు పారాయణ చేయడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్యన అలాగే సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా మనస్పర్ధలు అనేటటువంటివి ఏర్పడడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా చికాకులు, ప్రధానంగా ఉద్రేకపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా సమస్యలు ఎదురవ్వడం, పనులు ఒత్తిడి అనేటటువంటి దాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించడం వలన పని యొక్క భారము అనేటటువంటిది ఇంట్లో వాళ్ళ మీద చూపించడం వలన కొద్దిగా కలహాలు ఏర్పడడం, మీలో మీకే ఒక రకమైనటువంటి ఓటమి భయము అనేటటువంటిది దాని ద్వారా మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటటువంటిది ప్రధానంగా ఈరోజు అధికంగా కనిపిస్తోందని చెప్పచ్చు. నష్టం కలిగేటటువంటిది లాభం కలిగేటటువంటిది రెండూ కూడా వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చీకటి వెలుగుల్లా కొంతవరకు ఉంటాయి. దానిని పట్టుకొని ప్రధానంగా ఆలోచించుకుంటూ డబ్బు సంపాదించినా డబ్బు ఖర్చు పెట్టినా అది మీ చేతుల్లోనే ఉంటుంది, మీ యొక్క ఆధీనంలోనే ఉంటుంది. డబ్బు విషయం నిమిత్తంగా డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత కాకుండా కుటుంబంలో ఉండేటటువంటి వరకు కూడా కొంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి పరిస్థితి అధికంగా ఈరోజు కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త పడండి. చికాకులు పరిచేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మనోభేదాలు అనేటటువంటివి కలుగుతాయి. వాటి ద్వారా మానసిక సంక్షోభానికి ఏర్పడేటటువంటి పరిస్థితులు, భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా వైద్యాలయాలను సందర్శించవలసినటువంటి పరిస్థితులు, కుటుంబంలో పెద్దల విషయం నిమిత్తంగా కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ బాధ్యత భారము అనేటటువంటిది అధికమైపోతుంది ఏమో అనేటటువంటి ఆలోచన సరళతోటి మీకు మీరే సతమతమయ్యేటటువంటి పరిస్థితి. వివాహం కానటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సామరస్యంగా కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా షూరిటీ సంతకాలు లాంటివి కానీ లేదా వాళ్ళకి నమ్మి మీరేదో హామీలు ఇవ్వడం లాంటివి కానీ చేయకండి. కొద్దిగా జాగ్రత్త పడడం చాలా అవసరం. విద్యార్థులు చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితుల కన్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఆటపాటల మీద అలాగే మిగిలినటువంటి వ్యసనాల మీద ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. వీటి నుంచి బయటకు రావడానికి అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఖడ్గమాల స్తోత్రంతో పూజా కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఏర్పడడం, చిన్న విషయానికి కూడా కోపం అసహ్యం చికాకు పెరిగిపోతూ ఉండడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రతి పనిలోనూ కూడా అవరోధాలు ఏర్పడుతూ ఉండడం, ఆలోచన సరళి మందగించడం, చపలత్వమైనటువంటి ఆలోచన విధానంతో నష్టాలు వాటిల్లేటటువంటి విధంగా ఉండడం, బద్ధకంగా కూర్చోవడం లాంటి పరిస్థితులు అధికంగా ఏర్పడుతున్నాయి ఈరోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎటు చూసినా సరే
ఏం చెయ్యాలి అనేటటువంటిది తేల్చుకోలేనటువంటి పరిస్థితి. పోనీ ఎవరినైనా సలహా అడుగుదామా అంటే మీ స్థాయి తగ్గిపోతుందేమో అనేటటువంటి మీలో మీకే ఒక రకమైనటువంటి అనుమాన బీజం వలన ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుభవించడం ఎంతైతే ఉందో ఆ యొక్క పరిస్థితులను బట్టి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనేది తెలియకపోవడం వలన ఆదాయానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా భవిష్యత్ కార్యాచరణ లేని కొన్ని అనుకోని సంఘటనలు అనేటటువంటివి జరగడం జరుగుతాయి. వివాహాది ప్రయత్నాల నిమిత్తంగా కానీ లేదా శుభకార్యాల నిమిత్తంగా కానీ ధనాన్ని అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శారీరక శ్రమ అనేటటువంటిది అధికమవుతుంది. అలాగే ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమయ పాలన లేనటువంటి, నిద్ర తిండి లేనటువంటి వాటి కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే యాత్రా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ లేదా ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి మాట్లాడేటటువంటి సమయంలో కొద్దిగా ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారులతోటి మాట పట్టింపులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా పిల్లలకు విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కొద్దిగా బద్ధకాన్ని వదిలి ఏదైతే చేస్తున్నామో, ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద అధికంగా శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దుర్గా దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ, చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. ప్రతి విషయంలోనూ కూడా విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు, లాభదాయకమైనటువంటి స్థితి, సర్వత్రా సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు అధికంగా ఈరోజు కనిపిస్తున్నాయని చెప్పచ్చు. చిన్న పనికి కూడా అధికమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని ప్రధానంగా స్త్రీ మూలకంగా పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ మాట అయితే తిరుగుండేటటువంటి పరిస్థితి లేదు. ఎంతటి వారినైనా సరే, ఎంతటి పనినైనా సరే చాలా సునాయాసంగా, చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉండేటటువంటి అవకాశాలు, మిమ్మల్ని చూడగానే ఇతరులు గౌరవ భావంతో మెలిగేటటువంటి విధానంలో మీ యొక్క ప్రవర్తన సరళి అనేటటువంటిది ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ, లేదా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నతమైనటువంటి యోగాన్ని కానీ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు మీకు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడం, మీరు అభ్యసిస్తున్నటువంటి విద్యా విధానాల్లో కానీ, పరీక్షల యందు కానీ తప్పనిసరిగా విజయాన్ని సాధించడం అనేటటువంటిది ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు. మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి సర్వశుభాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి మీరు శ్రీ బాలాంబిక అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గ్రామదేవత దేవాలయాన్ని కానీ, కులదేవతకు సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకొని ఆ దేవతా సంబంధమైనటువంటి ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తా సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.